హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ గోంగూర చికెన్ చేసుకుందాం. సో ఫస్ట్ గోంగూర తీసుకొని బాగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి ఉంటాయి కదా, అది కూడా ఒక చిన్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయిలో ఆయిల్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి ఉంది కదా, అది వేసి గోంగూర బాగా వాష్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. గోంగూర వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఒకసారి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు మూత పెట్టేయండి. తర్వాత ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చికెన్ ఉంటుంది కదా, దాన్ని బాగా వాష్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోండి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. ఇలా మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయండి ఒక 10 to 15 minutes వరకు. మనం కడాయిలో వేసుకున్న గోంగూర పచ్చిమిరపకాయ ఇంకా వెల్లుల్లిపాయ ఉంది కదా, సో దాన్ని ఒక మిక్సర్ జార్లో తీసుకొని టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే గోంగూర పేస్ట్ రెడీ. సో పేస్ట్ సైడ్ పెట్టేసిన తర్వాత చికెన్ ఉంటుంది కదా, దాన్ని మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గోంగూర పేస్ట్ ఉంటుంది కదా ఇందాక చేసుకున్నది, దాన్ని చికెన్ కర్రీలో వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇలా గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. సో ఇలా చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు మూత పెట్టేయండి. అంతే, టేస్టీ సింపుల్ గోంగూర చికెన్ రెడీ. ఇంట్లోనే ఎప్పుడు నార్మల్ చికెన్ కర్రీ తింటే బోర్ కొడుతుంది కదా, సో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇంకా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.